మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేద్దాం. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని మాటలు చదువుతానండి. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. అందుకు రాజు తన ఎదురున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంత అయినది నాకు తెలియగలందులోకై దాని మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రంలో నీవు సంచారం చేసి వారిని లెక్కించమని ఆజ్ఞ ఇయ్యగా, అలానే 10వ వచనం, జనసంఖ్య చూసినందుకై దావీదు మనసు కొట్టుకొనగా, అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని, యెహోవా కరుణించి నీ దాసుడైన నా దోషం పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా. అలానే 16వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా కీడును గుర్చి సంతాపం ఉంది, అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనము చేయి దూతకు ఆజ్ఞ ఇచ్చాను. 17వ వచనం, దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఈలాగు ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడని నేనే, దుర్మార్గముగా ప్రవర్తించేవాడని నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్ను నా తండ్రి ఇంటిని శిక్షించుము. 25వ వచనం, అక్కడ దావీదు యెహోవా నామమున బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలు ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయాను. ప్రభువు లేఖన భాగములను దీవించి శ్రేష్టమైన సంగతులు ప్రభువే మనకు బోధించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలైనా. మమ్మల్ని ప్రేమించి మీ దివ్య గ్రంథాన్ని, పరిశుద్ధమైన లేఖనాలను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నాయన, ఈ లేఖనాలు చదివి ధ్యానించిపోతూ ఉండగా మాకు మేలు కలిగించండి. ఏ యొక్క మాటల ద్వారా మాకు ఆత్మీయ జీవితానికి క్షేమం కలుగుతుందో ఆ మాటలే మాకు బోధించండి. నిలువబడి దాసులను బలహీనులను నన్ను మరుగు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మమ్మల్ని ప్రేమించి ఇంకను ప్రేమిస్తూ విడివాక మాటల కృప చూపుతూ ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో ఒకే సంభవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు వ్రాసి పెట్టాడు. ఈ సంగతులను మనం ధ్యానించి ప్రభు యొక్క సహాయాన్ని పొందుకుందాం. పిల్లరా, ఇక్కడ ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులు కొనగానే రాయబడిందండి. దేవుని కోపం. దేవుడు ఆయన కోపించేవాడా? దేవుని గురించి మనము ఎరిగినది ఏంటంటే ఆయన దయగల దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన జాలి కలిగిన దేవుడు, కటాక్షం కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు, కరుణా సంపన్నుడైన దేవుడు, ఆయన ప్రేమగల దేవుడు, మనల్ని ప్రేమించిన దేవుడు. ఇవి దేవుని లక్షణాలు, ఆయన విశేషమైన లక్షణాలు. పిల్లరా, దేవునిలో కోపం. ఎందుకు ఆయన కోపం? ఇశ్రాయేలు మీద కోపం రావడానికి గల కారణం ఏంటి? దైవ గ్రంథాన్ని మనం ధ్యానం చేసినప్పుడు దేవుని కోపానికి గల కారణం ఏంటంటే పాపం.
మానవుడు పాపాన్ని ప్రేమించి తన ఇచ్చ ప్రకారంగా జీవిస్తున్నప్పుడు దేవునికి కోపం కలుగుతుంది పిల్లరా. నీతిగా జీవించాల్సిన మన జీవితాల్లో ప్రభువు పరిశుద్ధుడు గనుక మనం కూడా పరిశుద్ధులుగా జీవించాలి. ఆయన చెప్పాడు లేవియాకాండంలో, నేను పరిశుద్ధుడిని అయినాను కనుక మీరును పరిశుద్ధులయ్యుండి అని. పరిశుద్ధతను ప్రేమించుకోకుండా, సత్యమును అనుసరించుకోకుండా, నీతి న్యాయమును అనుసరించుకోకుండా, లేఖనానుసారంగా జీవించుకోకుండా, మన ఇష్టానుసారంగా జీవించి పాపాన్ని స్నేహించి ప్రేమించి ఇష్టపూర్వకంగా జరిగిస్తూ దేవునికి విరోధులమవుతున్నాం పిల్లలు. అందుకనే దేవుడు కోపించిన సందర్భాలు ఉన్నాయి. న్యాయాధిపతుల గ్రంథంలో 7 పర్యాయాలు మరలా యెహోవా దృష్టికి దోషులైనందున, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున అనే మాటలు పలు సందర్భాల్లో మనకు కనబడుతూ ఉన్నాయి. దోషులైన ప్రతిసారి కూడా దేవుడు శత్రువులకు అప్పగించాడు. ఎందుకంటే వారిని మరలా ఆయన వైపు త్రిప్పబడాలి అని, సత్య మార్గాన్ని అనుసరించాలని దేవుని యొక్క సంకల్పం, ఉద్దేశం. పిల్లరా, మరి దేవుని కోపం ఎటువంటిది అంటే 90వ కీర్తన 7వ శరణంలో చెప్పాడు, దేవుని కోపం క్షీణత కలుగు చేస్తుంది. చదువుకుందాం. 90వ కీర్తన 7వ శరణం. ఏడో శరణం. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి అన్నాడు. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, మానవుని యొక్క పాపం బహుభయంకరమైనది. ఆదికాండంలో తమ మార్గములు చెరిపివేసుకున్నారు. ఎవరికిష్టం వచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. రహస్యంగా పాప క్రియలు జరిగిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా దేవునికి కనబడతా ఉన్నాయి. దేవుడు చూస్తూ ఉన్నాడు. కంటిని నిర్మించిన వాడు కానకుండునా, చెవిని నిర్మించిన వాడు వినకుండునా అని రాయబడింది. కంటిని కలుగజేసిన దేవుడు ఆయన చూడకుండా ఉంటాడా? యెహోవా కనుదృష్టి లోకమందంతటా ఏం చేస్తూ ఉంది? సంచారం చేస్తూ ఉంది. ఆయన కనుదృష్టి మంచివారిని చూస్తుంది, చెడ్డవారిని కూడా చూస్తుంది. పిల్లరా, ప్రపంచంలో నేటి దినాల్లో పాపం పెరిగిపోయింది. అందుకనే దేవుని కోపం, ఆయన ఊరికనే కోపడేవాడు కాదు, కారణం లేకుండా కోపడేవాడు అసలు కాదు. ఆయన కోపించడానికి కారణం ఉంది పిల్లలు. మన పాపమే దేవుని కోపాన్ని రేపుతూ ఉన్నాయి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 3వ వచన భాగంలో, సంఖ్యాకాండం 25వ అధ్యాయం 3వ వచనం, 25వ అధ్యాయం 3వ వచనం చదువుతాం చూడండి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనును అని రాయబడిందండి. ఇశ్రాయేలులో షిత్తీములో దిగినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచరించారు అని రాయబడింది. వ్యభిచార పాపం. రెండవదిగా, వారు తమ దేవతలకు ఆ దేవతల బలులు అర్పించినప్పుడు, ప్రజలను పిలిచినప్పుడు, ఆ స్త్రీలు పిలవగానే ఇశ్రాయేలీయులు ఏం చేశారు అంటే వెళ్ళి వారి పాపంలో
ఇశ్రాయేలీలు పాలువారయ్యారు. దేవతలను పూజించారు, నిజదేవుని మరిచారు, నిజదేవుని విసర్జించారు, సృష్టికర్తను మరిచారు. కానీ వారు చేస్తున్న భయంకరమైన పాపం ఏంటంటే వ్యభిచార పాపం, విగ్రహారాధన. దేవునికి కోపం వచ్చింది పిల్లరా. దేవునికి కోపం వచ్చినప్పుడు ఆ దేవుని కోపానికి 24,000 మంది చనిపోయారు. అదే ఫినెహాసు దేవుడు వారవలేని దానిని, ఏదైతే దేవుడు వారవలేకపోతూ ఉన్నాడో దానిని ఎరిగిన వాడే ఫినెహాసు ఏం చేశాడంటే వారి పాపమును ఖండించాడు. ఆ పాపాన్ని జరిగిస్తున్న దేవుని బిడ్డ ఇశ్రాయేలు యువకుని, అలాగే ఆ పాప కార్యములో పాల్గొన్న స్త్రీని ఈటితో ఏం చేశాడంటే వారిని హతము చేశాడు. అప్పుడు దేవుని కోపం నిలిచిపోయింది అని రాయబడింది. రెండవదిగా సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే 33వ వచనంలో మిశ్రిత జనము మాంసాపేక్ష కలిగిన వారిగా ఉన్నారు. వారు మాకు మాంసం ఎవరు పెడతారు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు ఇవన్నీ మాకు గుర్తొస్తున్నాయి. ఉచితంగానే తిన్నాము, మాంసపు కుండల యొద్ద మేము కూర్చున్నాము అని వాళ్ళ గుడారాల్లో, ఎవరి గుడారంలో వారు ఏడుస్తున్నారు. ఎందుకు అంటే మాంసాపేక్ష. దేవుడు వారిని పోషిస్తున్నాడు, ఆశ్చర్యంగా పోషిస్తూ ఉన్నాడు. ఆకాశము నుండి దేవదూతలు తినే ఆహారాన్ని మన్నాను కురిపించాడు. అది శ్రేష్టమైన ఆహారం. దాని రుచి తేనె కలిపిన అపూపములా ఉందంట. అది కొత్తిమీర గింజవలే ఉందంట. తెల్లనిదిగా కనబడుతూ ఉంది. వారు తింటూ ఉన్నప్పుడు అది మాధుర్యంగా ఉంది పిల్లలు. శ్రేష్టమైన ఆహారాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. వారు ఆహారాన్ని తింటూ ఉన్నారు. బండలో నుండి నీళ్లను ప్రవహించాడు. చేదైన నీళ్లు మాధుర్యంగా మార్చాడు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారిని నడిపిస్తూ ఉన్నాడు. వారు కాళ్ళు వాయలేదు, వారు వేసుకున్న బట్టలు మాసిపోలేదు, వారు తొడిగిన చెప్పులు అరిగిపోలేదు. ప్రభు ఎంత కృపగలవాడండి, ఎంత ప్రేమగల దేవుడు. ప్రేమించి వారిని పోషించి నడిపిస్తూ ఉంటే కృతజ్ఞత లేని హృదయాలు కలిగి వారు ఏడుస్తున్నారంట. దేవుని కోపం రగిలింది. పూరేళ్లను ఆయన కురిపింపజేశాడు. పురోళ్ళు వచ్చి పడ్డాయి పాళెం వెలుపల. వారు మాంసాన్ని తింటూ ఉండగానే, వారు పండ్ల సందులలో ఉండగానే దేవుని కోపం కుమ్మరించబడిందండి. తెగులు వచ్చింది. ఆ తెగులు వచ్చినప్పుడు అనేక మంది చనిపోయారు. తెగులు చేత చనిపోయారు. అక్కడ కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టి పడింది ఆ స్థలానికి. ఎందుకంటే కిబ్రోతు హత్తావా అంటే దురాశ. మానవుని యొక్క దురాశను బట్టి దేవుడు తెగులు పంపిస్తూ ఉన్నాడు. పిల్లరా, దేవుని కోపం, దేవుని కోపానికి గల కారణం. ఇక్కడ దేవుని కోపం ఇశ్రాయేలు మీద రగిలినప్పుడు ఆయన తెగులు పంపించి 70,000 మంది మృతికి కారణమైందండి. నేటి దినాల్లో ప్రపంచమంతా చిగురుటాకులా వణికిపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కరోనా వ్యాధి ఒక కంటికి కనబడని వైరస్ ప్రపంచాన్ని కదిలిస్తూ ఉంది. మానవుడు చలించిపోతూ ఉన్నాడు. ఒక భయానికి మానవుడు గురయ్యాడు. ఎందుకు దేవుడు అనుమతించాడు ఈ తెగులుకి? ఎందుకు దేవుడు అనుమతించాడు అంటే కారణం ఉంది.
మానవుని యొక్క పాపం. పిల్లరా, పాపం ఎంత ఘోరమైందండి. మానవునికి నాశనాన్ని తెచ్చిపెట్టింది. ఆయన కోపం క్షీణత కలిగించేది. ఆయన కోపం మానవునికి దిగులు కలిగించేది. ప్రియమైన సోదరి సోదరులారా, దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. దావీదుకు వచ్చిన ఆలోచన ఏంటంటే, దావీదు సంఖ్యను లెక్కించాలి అని. ఇది ఎవరి ప్రేరణ? సమూయేలు గ్రంథం, దినవృత్తాంతముల గ్రంథం, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం. తరువాత సాతాను, మొదటి వచనం, తరువాత సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, సాతాను దావీదును ప్రేరేపించాడండి. దావీదును ప్రేరేపించడానికి గల కారణం దేవుని నియమాన్ని ఉల్లంఘింప చేయడం. దావీదు దేవునికి ఇష్టడు, నాకు ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు. నేను కోరుకున్నవాడు ఇతడే అన్నాడు. దావీదు దేవునికి ఇష్టడే, దావీదును దేవుడు కోరుకున్నాడు. కానీ దావీదును సాతాను ప్రేరేపిస్తా ఉంది. సాతాను ఆదిలోనే ఏదెను తోటలోనే హవ్వను ప్రేరేపించాడు. హవ్వతో సంభాషణ కలిపాడు. ఇది నిజమా అన్నాడు. ఈ తోట చెట్లలోని దేని ఫలములైనను మీరు తినకూడదా అన్నాడు. దేవుడు చెప్పాడా అని అడిగాడు. ఆమె ఏమందంటే తినకూడదు అంది, ముట్టకూడదు అని కూడా చెప్పింది. ఇక సాతాను చేతికి అవ చిక్కినప్పుడు తినండి అని ప్రేరేపించాడు. అవ్వ తింది, అవ్వతో పాటు ఆదాము కూడా తిన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, పరిస్థితులు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, సాతాను ప్రేరేపించేవాడు, శోధకుడు. అపవాది అంటే శోధకుడు అండి. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూలోకానికి ఆయన వచ్చినప్పుడు ఆయనను కూడా శోధించాడు. కానీ శోధనకు లొంగినవాడు కాదు మన ప్రభు. అపవాదిని ఎదిరించాడు. సాతానా వెనుకకు పొమ్ము అన్నాడు. మంచి మాదిరి విశ్వాసులకు అప్పగించి వెళ్ళాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, సాతాను పాపం చేయడానికి ప్రేరేపిస్తాడు. అందుకని పేతురు పత్రికలో రాయబడింది, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతున్నా అని ఏం చేస్తూ ఉన్నాడు? వెదుకుతూ తిరుగులాడుతూ ఉన్నాడు. జాగ్రత్త, మనకు విరోధి ఉన్నాడు అపవాది. ఎవరిని మృంగుదామా అని వెతుకుతూ తిరుగులాడుతూ ఉన్నాడు. పిల్లరా, జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులతో చెప్పారు, మీరు శోధనలోకి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన సాతాను కొరడా దెబ్బ లాంటిది. ప్రార్థన చేసి అపవాది యొక్క యుక్తిని మనం ఎదుర్కొనేవారిగా ఉన్నాం. విరోధి వేసే ప్రతి అగ్నిబాణాన్ని ప్రభు ఆర్పివేసేవాడు. ఆయన సహాయాన్ని కోరుకున్నాం. అంతేకాదు, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఏం చేయొద్దు అన్నాడు. ఒప్పుకోకు అన్నాడు. పాపులు కూడా ప్రేరేపిస్తాడు. సాతాను మరి యొక్క అస్త్రం ఏంటంటే, లోకస్తులు పాపం చేయమని ప్రేరేపిస్తారు. జాగ్రత్తగా ఉండమని దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. అపవాది ప్రేరేపించేవాడు. ఇక్కడ సంఖ్యాబలాన్ని కోరుకున్నాడు. ఏ దేశంలో అయితే ఆర్థిక బలం, సైన్య బలం, అలానే
ఆయుధ సంపత్తి కలిగి ఉంటుందో ఆ దేశం గర్విస్తారు. ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశాలుగా ఉన్న వాటికి అవే బలం. కానీ దావీదుకి ఆ బలం అక్కర్లేదు. దావీదుకి కావాల్సింది దేవుని బలం. మంది బలం కాదు, ప్రభువే బలం. బలపరిచేవాడు ప్రభువే. ప్రియులారా, దావీదు బలవంతుడు. దావీదు ఎందుకు బలవంతుడు అంటే 81వ కీర్తనలో 84వ కీర్తన 5వ చరణంలో నీ వలన బలమునందు మనుష్యుడు ధన్యుడని రాయబడింది. దేవుని బలాన్ని పొందుకున్నవాడు దావీదు. దావీదు యొక్క జీవితం గొప్ప పాఠం. దావీదు దేవుని బలాన్ని పొందుకున్నవాడు కాబట్టే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 37వ వచనంలో 17వ అధ్యాయం 37వ వచనం అండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 37వ వచనం. 17వ అధ్యాయం 37వ వచనంలో సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను ఏం చేస్తాడు, విడిపించునని చెప్పాను. ఆలోచన చేశారా? సింహము యొక్క బలము, ఎలుగుబంటి యొక్క బలము నుండి విడిపించగల దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. దావీదు ఎంత బలమైన వాడు అండి. దావీదుకి బలం ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు పాడారు, యెహోవా నా బలమా అని. దేవుడే బలం. ప్రియులారా, ఎలాగనగా మనకు శిశువు పుట్టిను, మనకు కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన ఎంత బలవంతుడు అంటే మరణపు ముళ్ళును సైతం విరిచివేసినవాడు. మరణపు ముళ్ళును విరిచివేశాడు. మరణాన్ని జయించిన బలవంతుడు. పిల్లలు, మరణాన్ని జయించిన బలవంతుడు. అటువంటి బలవంతుని చేతిలో ఉన్నాడు ఎవరంటే దావీదు. కాబట్టి దావీదుకున్న బలం ఎంత గొప్పది అంటే ఆ మాట చాలా విశిష్టమైంది. 50వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 50వ వచనం. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను అని. ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడయ్యాడు, గొలియాతు కంటే బలాఢ్యుడయ్యాడు. గొలియాతు బలాన్ని చూసి సౌలు, ఇశ్రాయేలీ ప్రజలు భయభీతులకు గురయ్యారు, బహుభీతులైన రాయబడిందండి. కానీ ప్రభు దావీదుకి ఇచ్చిన బలం ఎంత గొప్పది అంటే ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడయ్యాడు. ఇంత బలవంతుడు 2 విషయాల్లో బలహీనమయ్యాడు. ఒకటి, బత్షెబా విషయంలో బలహీనుడయ్యాడు. ఆ భాగాల సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిందండి. బత్షెబా విషయంలో బలహీనుడు. 51వ కీర్తనలో ఆ బలహీనతను ఒప్పుకుంటూ ఉన్నాడు. కన్నీరు కార్చి పశ్చాత్తాపడ్డాడు. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో దావీదు బలహీనత ఏంటంటే సంఖ్యాబలం చూసుకున్నాడు. యోవాబు హెచ్చరించాడు, ఇది సరైనది కాదు అన్నాడు. నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిది కాదు అన్నాడు. నిజమే, ఆయన తీసుకున్న నిర్ణయం మంచిది కాదు, హెచ్చరించాడు. కానీ యోవాబు మాట చెల్లలేదండి. ఎవరి మాట చెల్లింది అంటే రాజు మాటే చెల్లింది. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఈ మాట ఒకసారి చదువుతున్నాను, గమనించండి. ఇరవై 4వ అధ్యాయం 3వ వచనంలో యోవాబు జనుల సంఖ్య ఎంత ఉన్ననో నా ఏలిన వాడను రాజునకు నీ బ్రతికి ఉండగానే దేవుడిని యెహోవా దాన్ని నూరంతలు ఎక్కువ చేయనుగాక. నీకు ఎందుకు ఈ కోరిక పుట్టిందయ్యా? నీకు దేవుడు ఉన్నాడు కదా. ఒకవేళ
ఈ రోజున ఈ సంఖ్య ఉంటే నూరంతలు ఎక్కువ చేసేవాడు ఉన్నాడు కదా, ఎందుకు నీవు సంఖ్యాబలాన్ని ఎంచుకుంటున్నావు అన్నాడు ప్రియులారా. దావీదు ఎంత బలవంతుడో, ఫిలిస్తీని గొలియాతుని ఓడించి తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు యొక్క దేశంలో ఉన్న స్త్రీలు తంబురులు చేత పట్టుకుని వచ్చి గాన ప్రతిగానాలు చేశారు. సౌలు వేల కొలది అన్నారు, దావీదు 10,000 కొలది అన్నారు. అంటే 10,000 కంటే గొప్పవాడు అని కీర్తన పాడారు. అలాగే 18వ అధ్యాయం 3వ వచనంలో దావీదుతో చెప్తున్నారు, దావీదు నీవు 10,000 మందితో మాకు సాటి, నువ్వు అక్కడ ఉంటే మాకు 10,000 మంది ఉన్నట్లే అన్నారు. పిల్లరా, మన ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారు కూడా పరమగీతాల గ్రంథంలో నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు ఏమండి 10,000 మంది పురుషులలో గుర్తింపతగినవాడు. ప్రభువుకి మంచి పోలికే 10,000 అనేది. కాబట్టి దావీదు బలవంతుడే కానీ బలహీనుడైపోయాడు. 2 విషయాల్లో బలహీనుడయ్యాడని విన్నాం. రెండవది జనుల సంఖ్య లెక్కించుటలో బలహీనుడయ్యాడు. మూడవదిగా లెక్కింపు తప్పు కాదు, లెక్కించడం తప్పు కాదు. మోషేతో దేవుడు చెప్పాడు నిర్గమాకాండం 30వ అధ్యాయంలో, నిర్గమాకాండం 30వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చదువుతున్నాను. ముప్పై అధ్యాయం 11, 12, 13 వచనాలు. నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను, నీవు ఇశ్రాయేలీయులను లెక్కించు అన్నాడు. లెక్కించినప్పుడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధామనిచ్చుకొనవలెను అన్నాడు. అలాగు చేస్తే ఏ తెగులు పుట్టదు అన్నాడు. ఆ ప్రాణ పరిక్రయ ధనం ఎంత అంటే 1/2 తులము ఇవ్వాలి అన్నాడు. ఇది యెహోవాకు ప్రతిష్ఠిత అర్పణ అన్నాడండి. 1/2 తులము ఏం చేయాలంటే ప్రతిష్ఠించాలి యెహోవాకు అర్పణగా, లేకపోతే ఏం పుడుతుంది అన్నాడు దేవుడు, తెగులు పుడుతుంది అన్నాడు. పిల్లరా, దైవ నిబంధనను మీరాడు దావీదు. లెక్కింపు జరిగింది, యోవాబు లెక్కించాడు, అవి కూడా సరైన లెక్కింపు కాదు. ఆ లెక్కింపు విషయాలు తేటపరిచాడు. దేవుని కోపం రగిలిన కారణంగా దావీదుతో చెప్తున్నాడు. దావీదు దగ్గరికి దైవజనుడు పంపించాడు. గాదు వచ్చాడు. గాదు వచ్చి ఈ మాటలు దేవుడి సెలవిచ్చిన మాటలు చెప్తున్నాడు. 3 ముందు ఉంచాడు. ఒకటి కరువు కలుగుతుంది అన్నాడు. 3 ఏండ్లు కరువు కలుగుతుంది అన్నాడు. లేదా 3 నెలల పాటు శత్రువులు కత్తి తోస్తారు, నిన్ను తరుముతారు, నువ్వు వారి ఎదురు నిలువు లేకుండా నశించిపోతావు అన్నాడు. 3వదిగా తెగులు వస్తుంది, యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత శ్రేయులు దేశమంతటా ఏం చేస్తాడు, నాశనం కలుగు చేస్తాడు. కానీ దావీదు ఈ 3 ఆప్షన్స్ ముందు పెట్టినప్పుడు దావీదు అనుకున్నాడు, ప్రజల చేతిలో పడేదానికంటే ఆయన చేతిలోనే పడితే మంచిది. యెహోవా కృప కలిగిన వాడు, ఆయన కృపగల దేవుడు, కాబట్టి ఆయన చేతిలోనే పడతాను అని ఆయన చేతికి అప్పగించుకున్నాడు. దేవుడు తన దూతను పంపించాడు. అతను నాశనం చేస్తూ ఉంటుంటే, ఆ నాశనం జరుగుతూ ఉంటుంటే మొదటి దినంలోనే 70,000 మంది హతులైపోయారండి. కానీ దేవుడు కృప కలిగిన వాడు, దావీదు ఎదిగిన వాడే దేవుడు కృప కలిగిన వాడు అని విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడే దేవుడిని రాయబడిందండి. యోనా కూడా చెప్పాడు 4వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు కృప కలిగిన వాడు, ఆయన దీర్ఘశాంతుడు, అత్యంతమైన కరుణ గలవాడు, జాలి గలవాడు, కటాక్షం కలిగిన వాడు అని చెప్పాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఆయన జాలిని జ్ఞాపకం చేస్తాడు. తెగులు 70,000 మంది, తెగులుకు 70,000 మంది చనిపోయారు.
దేవుడు చూచి ఆ చేటు విషయమై సంతాపం ఉన్నాడు. ప్రభు కృప కలవాడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది, మనము దైవోగ్రతకు పాత్రులై ఇంటిమి అన్నాడు. ఎందుకు దైవోగ్రతకు పాత్రులమయ్యాం? శత్రువులమై ఉండగా, ఎలా అనగా మనం ఇంకా శత్రువులమై ఉండగా, బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, పాపముల చేతన ప్రాధముల చేతను చచ్చిన వారై ఉండగా, ఇటువంటి స్థితిలో ఉన్న మనలను ప్రభువు మనలను ప్రేమించాడండి. ఏ యోగ్యత లేకపోయినా, ఏ మంచి మనలో లేకపోయినా, దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నా దేవుడు నన్ను ప్రేమించాడు. పిల్లలు, ఆయన ప్రేమ ఎంత గొప్పదండి. ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు. ఆయన మన శిక్షను సిలువలో శాపగ్రాహి అయి మనందరి యొక్క పాపమును శాపమున కల్వరి సిలువలో ఆయన అనుభవించాడు. అన్యాయపు తీర్పుకు గురయ్యాడు. నిందించబడ్డాడు, హింసించబడ్డాడు, దూషించబడ్డాడు. మన కొరకై కల్వరిలో గాయపరచబడ్డాడు. నిలువెల్లా గాయాలు పొందాడు. కొయ్యపై వ్రాలాడాడు. తన మూల్య రక్తమును ధారపోసాడు. నిశ్చయముగా అతను మన రోగములను భరించెను. మన రోగాన్ని, మన పాప రోగాన్ని, ఆ శాపాన్ని ఆయన భరించాడు. పిల్లరా, ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున సజీవునిగా తిరిగి లేచాడు. గొప్ప రక్షణ సిద్ధపరిచి వెళ్ళాడు. ఎఫెసీ పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. అయినను దేవుడు కరుణా సంపన్నుడు, మనం అపరాధము చచ్చిన వారమైన సైతము మన ఏళ్ళ తన చనం చూపిన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మనను బ్రతికించిన కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. దేవుడు మనల్ని రక్షించడానికి ఆయన ఎంత జాలి చూపించాడు. తెగులు ఆయనే అనుమతించాడు, ఆయనే పంపాడు. ఆ తెగులు మనుషులందరూ చనిపోతూ ఉంటుంటే జాలిపడ్డాడు. ప్రభు జాలిపడే దేవుడు అండి. ఆయన కరుణించే దేవుడు. దావీదు తన తప్పును ఒప్పుకుంటున్నాడు. దావీదు కన్నీడు కారుస్తూ ఉన్నాడు. దావీదు మనస్సు నొచ్చుకుంది. పిల్లలు, దావీదు మాట్లాడుతున్నాడు. దావీదు మనస్సు కొట్టుకున్న కదా, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకున్నానయ్యా. నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని, యెహోవా కరుణించి దాసుడైన నా దోషం పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా, తన దోషాన్ని దావీదు ఒప్పుకుంటున్నాడు. తన పాపాన్ని, తన అవిధేయతను ఒప్పుకుంటున్నాడండి. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్దెలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుతాడు. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సోదరి సోదరులారా, పాపాన్ని కప్పుకుంటున్నారా? ప్రభు ఒప్పుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు. పాపాన్ని కప్పుకోవద్దు, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. దావీదు తన పాపాన్ని కప్పుకోలేదు, ఒప్పుకుంటున్నాడు. పశ్చాత్తాప హృదయంతో ఒప్పుకుంటున్నాడు. పేతురు తన విధేయతను ఒప్పుకుంటున్నాడు. ఇస్కరియోతు యోధ తన విధేయతను ఒప్పుకోలేదు. గెహాజీ తన విధేయతను ఒప్పుకోలేదు. ఆకాను తన విధేయతను ఒప్పుకోలేదు. ఒప్పుకొనడం ద్వారా దేవుని కనికరాన్ని పొందుతాం. దావీదు ఒప్పుకున్నాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఒప్పుకోండి బాబు, పాపాన్ని కప్పుకోబోకండి. దేవుని కనికరాన్ని కోల్పోతాం. దావీదు దేవుని సన్నిధిలో ఒప్పుకున్న తర్వాత దేవుని యొక్క దూత వార్నాను కళ్ళమ యొద్ద నిలిచిపోయినప్పుడు దావీదు చూశాడు. దావీదు చూసినప్పుడు వరలో నుంచి కత్తి ఒకటి తీసి యెరూషలేము వైపు దూత చాపినట్టుగా చూస్తున్నాం. వార్నాను యొక్క కళ్ళాన్ని
దావీదు కొన్నాడు. కళ్ళంతో పాటు వారిని బలిగా అర్పించడానికి ఆయన తన ఎడ్లను కూడా ఇచ్చాడు. 22వ వచనం చదువుతున్నాను. అందుకరవన వెళ్ళిన వాడని నీవు చూసి ఏది నీకు అనుకూలం దాన్ని తీసుకొని బలి అర్పించము, చిత్తగించము. దహన బలికి ఎడ్లున్నవి, నూర్చు కర్ర, సామాన్లు, కట్టెలు అక్కరకు వచ్చును. రాజు ఇవన్నీ అని నేను రాజు నీకు ఇచ్చున్నానని చెప్పి దేవుడిని యెహోవా నన్ను అంగీకరించిన కాక రాజుతో అనగా, రాజు అలాగే తీసుకోలేదు కానీ వెల ఇచ్చి తీసుకున్నాడు. అక్కడ దావీదు యెహోవాకు బలిపీఠమును కట్టించి దహన బలులు, సమాధాన బలులు ఏం చేశాడండి? అర్పించాడు. యెహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా తెగులు ఏమైంది? ఆగింది. ఇశ్రాయేలీయుల్ని ఏమైంది? విడిచిపోయింది. దావీదు దేశం కొరకు ప్రార్థన చేశాడు. ప్రభువా, నేనే పాపము చేశాను, నేనే దుర్మార్గంగా ప్రవర్తించాను, కానీ గొర్రెల వంటి మీరేం చేసిరి? నన్ను నా తండ్రి ఇంటిని శిక్షించుము అని కోరుకున్నాడు. దావీదు ప్రార్థన, సేవకుల యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. బలులు, దహన బలి, సమాధాన బలి దేవుడు అంగీకరించాడు. ఇప్పుడు దేవుని దూతకు ఆజ్ఞాపించినప్పుడు ఈ మాట ఒకసారి చదువుతాను చూడండి. 16వ వచనంలో, వరదీసిన కత్తి చేట పట్టుకుని దాన్ని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడింది. 27వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనంలో, యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా తన కత్తిని మరలా ఏం చేశాడు? వరలోకి వేసింది. దేవుడు కృపగలవాడండి. తెగులు ఆయన పంపించింది. ఆయన కనికరం, ఆయన కరుణ, ఆయన కటాక్షం కుమ్మరించబడింది. అదే సమయంలో దేవుడు ఆ తెగులు ఏం చేశాడండి? నిలిపివేశాడు. ఎలా నిలిపివేశాడంట? ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయుల్ని ఏమైంది? విడిచిపోయింది. ప్రభుత్వాలు ఎన్నో పనులు చేపడుతున్నారు కరోనా తెగుల నుండి ప్రజలను రక్షించాలి అని. ఎన్నో కార్యాలు చేపడుతూ ఉన్నారు. కానీ పిల్లరా, ఈ కరోనా, ఈ తెగులు నివారణ కావాలి అంటే దేవుని కృప కావాలి. ప్రతి మానవుడు ఆయన వైపు చూడాలి. ప్రతి మానవుడి యొక్క అవిధేయతలు ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. ప్రభు యొక్క కనికరాన్ని కోరుకోవాలి. దైవోగ్రతకు పాత్రులమే. ఆయన కరుణా సంపన్నుడైన దేవుడు కాబట్టి ఆయన కనికరాన్ని కోరుకుంటే తెగులు నివారించబడుతుంది. ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. దావీదు యొక్క ప్రార్థన, దేశం కొరకు చేసిన ప్రార్థన, ఆ విజ్ఞాపనను దేవుడు ఆలకించినప్పుడు ఆ తెగులు ఏమైంది? ఆగడమే కాదు, ఇశ్రాయేలుని ఏమైంది? విడిచిపోయింది. ఈ ప్రపంచ దేశాలన్నిటిలో ఈ కరోనా విడిచిపోవాలి అంటే దేవుడు అనుమతించాడు. ఒక కంటికి కనబడని వైరస్ని దేవుడు అనుమతించాడు. ప్రజల హృదయాల్లో, గుండెల్లో భయం కలుగుతూ ఉంది. లక్షల మంది వ్యాధి బారిన పడ్డారు. లక్షల మంది మృత్యువాత పడుతూ ఉన్నారు. ప్రార్థన చేయాల్సిన భారం లేదా పిల్లరా? ప్రార్థన చేద్దాం. ప్రజల క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. ఏడు మాటలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేశాం. దేవుని కోపం గల కారణం, అపవాది చేత దావీదు ప్రేరేపించబడ్డాడు అని. ఆ ప్రేరణకు లొంగిపోయాడు దావీదు. కానీ దావీదు మందిబలం, సంఖ్య కోరుకున్నాడు. కానీ దేవుడు బలపరిచినవాడు. దేవుని చేతిలో బలమైన పనిముట్టుగా పనిచేసిన వాడు బలహీనుడయ్యాడు అనే సత్యాన్ని విన్నాం.
కానీ దావీదులో ఉన్న విశిష్టమైనది ఏంటంటే దావీదు తన అతిక్రమాన్ని ఒప్పుకున్నాడు, దేవుని కనికరాన్ని పొందాడు. దావీదు విజ్ఞాపన చేశాడు, దావీదు బలులు అర్పించాడు, కృపగల దేవుని యొక్క సహాయాన్ని అనుభవించాడు. అట్టి కృప